హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఈ ప్రోగ్రాంలో జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ కంబైన్స్ సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎందుకు మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పడానికి నా దగ్గర 3 రీజన్స్ ఉన్నాయి. మేము టీచింగ్లో జీరో కాంప్రమైజ్. ప్రతి ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో టీచింగ్ చేస్తారు. సో మై ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈజ్ ఇన్క్రెడిబుల్ టీచింగ్. అండ్ దెన్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్స్ నీడ్స్. మీరు జాయిన్ అయ్యాక మీకు డెడికేటెడ్గా మెంటర్ని అసైన్ చేస్తాము. మీరు ఎలా చదువుతున్నారో, ఎలా చదవాలి, ప్రతిదీ వాళ్ళు గైడ్ చేస్తారు, మీకు ప్లానింగ్ ఇస్తారు, మీకు అన్ని టైంలో కూడా హెల్ప్ అవుతారు. మీకు ఫోన్ నెంబర్, జాయిన్ అయ్యేటప్పుడే మెంటర్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. సో ఆ మెంటర్ మీకు అనుక్షణం గైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కన్ఫ్యూజ్ అయినా, స్టక్ అయినా మెంటర్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు, మీరు యూపీఎస్సీ క్రాక్ చేసే వరకు కూడా మన కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ కూడా 1 year 2 years వ్యాలిడిటీ ఇస్తారు. మనం లైఫ్ టైం జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఇస్తున్నాం. క్లాసెస్ మీకు ఆఫ్లైన్లో వైజాగ్లో అందుబాటులో ఉన్నాయి, మన మెయిన్ బ్రాంచ్లో. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. నమ్మకం కుదరకపోతే కంప్లీట్ యాప్ యాక్సెస్ 1 day ఫ్రీ డెమో తీసుకోండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ 1 day డెమో తీసుకోండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూపీఎస్సీ ఫ్యాకల్టీతో చెప్పబడిన గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా కవర్ చేసిన మెయిన్స్ కోర్సు మీకు కేవలం 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల యూటిలిటీ ఏంటంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ వాయిదా పడినా మీకు ఉపయోగపడుతుంది. బికాజ్ యూఆర్ గెటింగ్ లైఫ్ టైం. సేమ్ టైంలో ఎగ్జామ్ జరిగితే ప్రాబ్లం లేదు. ఒకవేళ వాయిదా పడినా సరే ఈ వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. లేదా మీకు తక్కువ వ్యాలిడిటీ కావాలన్నా 3,000 రూపీస్కి 6 months వ్యాలిడిటీ వస్తుంది. అది మీరు తీసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే అర్థం ఏంటి, డీటెయిల్డ్గా ఒక ఎగ్జాంపుల్తో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఒక డెఫినేషన్, ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఏం చెప్తుందో చూద్దాము. తర్వాత లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. వాట్ ఆర్ నాన్ ఫంజిబుల్ టోకెన్స్? నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ NFTs ఆర్ బ్లాక్ చైన్ బేస్డ్ టోకెన్స్ దట్ ఈచ్ రిప్రజెంట్ ఏ యునీక్ అసెట్ like a piece of art, digital content or media. An NFT can be thought of as an irrevocable digital certificate of ownership and authenticity for a given asset, whether digital or physical. ఇది మనకి డెఫినేషన్. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుందాం వన్ బై వన్ బ్రేక్ డౌన్ చేయడం ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నాన్ ఫంజిబుల్ అనే పదం రాశారు. అలాగే టోకెన్ అనే పదం రాశారు. ఒక్కొక్క దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే మనకి నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫంజిబిలిటీ? ఫంజిబిలిటీ అంటే అర్థం ఏమిటి? ఫంజిబుల్ అసెట్కి నాన్ ఫంజిబుల్ అసెట్కి డిఫరెన్స్ ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 500 రూపీస్ నోట్ ఉంది. ఐ హ్యావ్ ఏ 500 రూపీస్ నోట్. ఓకే, లెట్స్ సే మై నేమ్ ఈజ్ ఏ. ఆన్ ది అదర్ హ్యాండ్ my friend B also has a 500 rupees note. So my note is different from his note. దాని మీద ఉన్న నెంబర్ వేరు, దీని మీద ఉన్న నెంబర్ వేరు. ఒకవేళ ఇఫ్ వీ డిసైడ్ టు ఎక్స్చేంజ్ అవర్ నోట్స్, మా ఇద్దరి దగ్గర నోట్స్ మేము ఎక్స్చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యామను అంటే నా దగ్గర ఉన్న నోట్ నేను బీకి ఇచ్చేసి బీ దగ్గర ఉన్న నోట్ నేను తీసుకున్నాను అనుకోండి, ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. నా దగ్గర ఉన్నది 500, తన దగ్గర ఉన్నది 500. సో రెండు మేము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏకి ఏమైనా నష్టం జరుగుతుందా? జరగదు. బీకి ఏమైనా నష్టం జరుగుతుందా? జరగదు. సో అప్పుడు మనం ఏమంటామంటే దిస్ 500 రూపీస్ నోట్ ఈజ్ ఫంజిబుల్ అంటాం. వీ కాల్ ఇట్ ఫంజిబుల్. ఫంజిబుల్ అంటే తనలాగా ఐడెంటికల్ దాంతో దాన్ని ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక $1 US బిల్ ఉందనుకోండి, దాన్ని ఇంకొక $1 US బిల్తో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 500 రూపీస్ నోట్తో 500, 2000 రూపీస్ నోట్తో 2000, 100 రూపీస్ నోట్తో 100 రూపీస్ హ్యాపీగా ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎటువంటి ఇష్యూ ఉండదు ఎవరికి కూడా. ఇలా చెయ్యగలిగితే దెన్ దట్ అసెట్ ఈజ్ కాల్డ్ ఏ ఫంజిబుల్ అసెట్. అలాంటి అసెట్ని ఏమంటాం?
మనం ఫంజిబుల్ అసెట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఫంజిబుల్ అసెట్. అలా కాకుండా లెట్స్ సే నా దగ్గర ఒక రేర్ ఆర్ట్ ఫామ్ ఉంది. ఐ హ్యావ్ ఏ రేర్ ఆర్ట్ ఫామ్, ఒక ఆర్ట్ కలెక్షన్ నా దగ్గర నేను మెయింటైన్ చేస్తున్నాను. అలాగే బి దగ్గర కూడా ఇంకొక రేర్ ఆర్ట్ ఫామ్ ఉంది. బి దగ్గర ఒక ఆర్ట్ ఫామ్ ఉంది, నా దగ్గర ఇంకో ఆర్ట్ ఫామ్ ఉంది. కెన్ వి ఎక్స్చేంజ్ దీస్ టూ? అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఈ ఆర్ట్ ఫాము కంప్లీట్లీ డిఫరెంట్. రెండు సేమ్ కాదు, రెండు రేర్ అవ్వచ్చు, కానీ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాదు. దీని వాల్యూ వేరు ఉంటుంది, దాని వాల్యూ వేరు ఉంటుంది. దీనికి అసైన్ చేసే వాల్యూ, దానికి అసైన్ చేసే వాల్యూ రెండు వేరు. 500 రూపీస్ నోట్స్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇష్యూ లేదు మనకి. కానీ ఆర్ట్ ఫామ్స్ రెండు డిఫరెంట్, బోత్ ఆర్ యునీక్. ఎందుకంటే ఇది అది కంప్లీట్లీ యునీక్ థింగ్స్. ఇది యునీక్, ఇది కూడా యునీక్. సో రెండింటి యొక్క వాల్యూ అనేది మారుతుంది. సో ఇట్లాంటి ఇప్పుడు ఆర్ట్ ఫామ్స్ మనం ఏమంటాం, ఎట్లాంటి వాటిని ఏమంటాం మనం? we call them non-fungible. మీకు అర్థమైందమ్మా? మరి నాన్ ఫంజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? దే కెనాట్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ వన్ అనదర్. 500 రూపీస్ నోట్స్ ఒకదానితో ఒకటి ఎక్స్చేంజ్ చేసేయచ్చు, కానీ ఈ ఆర్ట్ ఫామ్స్ని ఒకదానికి ఒకటి ఎక్స్చేంజ్ చేయగలుగుతామా? డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేయలేము. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంజిబుల్ అండ్ నాన్ ఫంజిబుల్. నౌ లెట్స్ అండర్స్టాండ్ ది అదర్ వర్డ్ టోకెన్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ టోకెన్? సో బేసికల్గా టోకెన్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఏ యునీక్ ఐడెంటిఫైయర్. టోకెన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక అసెట్ని యునీక్గా ఐడెంటిఫై చేయడం కోసం మనం క్రియేట్ చేసుకున్న ఒక ఐడెంటిఫైయర్నే మనం టోకెన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర మా నాన్నగారు గీసిన ఒక పెద్ద మంచి పెయింటింగ్ ఉందనుకోండి, లేదా మంచి గీసిన ఆర్ట్ ఫామ్ ఉందనుకోండి. సో ఈ ఆర్ట్ ఫామ్ని నేను ఒక ఎన్ఎఫ్టీగా, నాన్ ఫంజిబుల్ టోకెన్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఐ విల్ గెట్ కనెక్టెడ్ టు ఏ బ్లాక్ చైన్ నెట్వర్క్. ఒక బ్లాక్ చైన్ నెట్వర్క్తో, బ్లాక్ చైన్ బేస్డ్ మార్కెట్ ప్లేస్తో నేను కనెక్ట్ అవుతాను. విల్ టాక్ అబౌట్ బ్లాక్ చైన్ ఆల్సో, కొంచెం హోల్డ్ ఆన్ చేయండి. వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ ఆర్ట్ ఫామ్కి, నా దగ్గర ఉన్న ఈ ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో, లెట్స్ సే ఒక పెయింటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికి నేను ఒక యునీక్ టోకెన్ క్రియేట్ చేస్తాను. వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఐ విల్ క్రియేట్ ఏ యునీక్ టోకెన్ ఆన్ దిస్ బ్లాక్ చైన్ నెట్వర్క్. ఆల్రెడీ ఉన్న ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్లో నేను ఒక యునీక్ టోకెన్ దీనికి నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ టోకెన్ యాక్ట్స్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్ టు దిస్ అసెట్ ఫామ్. ఈ టోకెన్ మీకు ఒక ఐడెంటిఫైయర్లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అకౌంట్ నెంబర్ అనుకోండి. పలానా సురేష్ తంగుడు, ఆయనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? అకౌంట్ నెంబర్తో. ఆ అకౌంట్ నెంబర్ కొడితే ఓకే, ఇది పలానా సురేష్ గారిది, ఆయన అకౌంట్ ఇది, ఆయన అకౌంట్లో ఎంత ఉందని మనకు తెలుస్తుంది. అలాగే ఈ ఆర్ట్ ఫామ్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ చేస్తున్నాం, ఇది ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేస్తున్నాం. ఆ ఐడినే మనం టోకెన్ అంటాం. ఒక ఐడెంటిఫైయర్ అనమాట. టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. టోకెనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిజిటల్ ఆర్ట్ కావచ్చు, లేదా ఫిజికల్ ఆర్ట్ కావచ్చు, లేదా ఏదన్నా వస్తువు కావచ్చు, దానికి ఒక యునీక్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయడం. ఎక్కడ క్రియేట్ చేయడం? ఆన్ ఏ బ్లాక్ చైన్ నెట్వర్క్. ఒక బ్లాక్ చైన్ నెట్వర్క్లో, ఒక మార్కెట్ ప్లేస్లో దానికి ఒక యునీక్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయడం. సో అలా క్రియేట్ చేసిన ఐడెంటిఫైయర్ లేదా టోకెన్ని మనం ఎన్ఎఫ్టీ అంటాం, నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటాం. సో వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎ టోకెన్? బికాజ్ ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్. ఒక టోకెన్ లాగా ఐడెంటిఫై చేస్తుంది ఒక, అంటే ఈచ్ ఎన్ఎఫ్టీ రిప్రజెంట్స్ లేదా ఈచ్ ఎన్ఎఫ్టీ ఐడెంటిఫైస్ అన్ అసెట్. అది డిజిటల్ అసెట్ కావచ్చు, ఫిజికల్ అసెట్ కావచ్చు. అసెట్ అంటే ఒక వస్తువు లేదా ఒక ఆస్తి అన్నట్టు. అది పెయింటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, రైట్? దాన్ని యునీక్గా ఐడెంటిఫై చేసే ఒక ఐడెంటిఫైయరే ఎన్ఎఫ్టీ. వై ఈజ్ ఇట్ నాన్ ఫంజిబుల్? ఎందుకంటే ఈచ్ అసెట్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ఆర్ట్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి సాంగ్ పాడాను, ఐ ఫీల్ ఇట్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. సో దానికి నేను ఎన్ఎఫ్టీ క్రియేట్ చేశాను అనుకోండి. సో నా సాంగ్కి నేను ఇచ్చుకునే వాల్యూ వేరు, పక్కనోడు ఇంకో సాంగ్ పాడి తను ఒక ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి. రెండింటి ఎక్స్చేంజ్ చేయగలమా? చేయలేం. ఫంజిబిలిటీ లేదు. ఈచ్ ఈజ్ యునిక్, దేని వాల్యూ దాంది. సో రెండింటికి ఈక్వల్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా ఉండదు, కాబట్టి ఇది నాన్ ఫంజిబుల్ అయింది. ఇది నాన్ ఫంజిబుల్ అయింది.
ఓకేనమ్మా, ఇది నాన్ ఫంజిబుల్ టోకెన్ యొక్క కథ. అయితే ఇది నార్మల్ రెగ్యులర్గా కాకుండా క్రిప్టోగ్రఫీ యూజ్ చేసి బ్లాక్ చైన్ నెట్వర్క్లో క్రియేట్ చేస్తారు. మీరు బ్లాక్ చైన్ నెట్వర్క్లో బ్లాక్స్ ఎలా ఉంటాయి మీరు చూసి ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ ఏ బ్లాక్ ఇన్ ఏ బ్లాక్ చైన్ నెట్వర్క్ లుక్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక బ్లాక్ చైన్ నెట్వర్క్లో మీకు బ్లాక్ ఇలా కనిపిస్తుంది, ఒక సింగిల్ బ్లాక్ ఇలా కనిపిస్తుంది. సో ఈచ్ బ్లాక్లో కూడా మనకి ఏముంటుందంటే ఆ బ్లాక్ని ఐడెంటిఫై చేసి ఒక హ్యాష్ ఉంటుంది. హ్యాష్ అంటే ఆ బ్లాక్ యొక్క నెంబర్, బ్లాక్ నెంబర్ కావచ్చు, బ్లాక్ హెడర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే బ్లాక్లో అది ఏ బ్లాక్తో అయితే కనెక్ట్ అయిందో ఆ బ్లాక్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. హ్యాష్ ఆఫ్ ప్రీవియస్ బ్లాక్ ప్లస్ ఈ బ్లాక్లో మనం ఏ డేటాను అయితే స్టోర్ చేస్తున్నామో ఆ డేటా కూడా ఉంటుంది. సో టిపికల్లీ మనకి ఎలా ఉంటుందన్నమాట, ఇలా మీరు తీసుకుంటే ఓకేనా, ఇది ఒక బ్లాక్. దెన్ వీ హ్యావ్ అనదర్ బ్లాక్. సో ఈచ్ బ్లాక్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ బ్లాక్ కదా. ఇది మీరు B2 అనుకోండి, ఇది B1 అనుకోండి. సో B2లో ఏముంటుందంటే ఇక్కడ ఈ B2లో మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషను. ఓకే, అలాగే B2కి ఒక యూనిక్ నెంబర్ అసైన్ చేసి ఉంటుంది, హ్యాష్ అంటాం దాన్నే. అలాగే ఇక్కడ ఏముంటుందంటే మనకి B1 యొక్క హ్యాష్. సో B1 యొక్క హ్యాష్ డీటెయిల్స్ అంటే B1 యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ B2 మీద ఉంటుంది. అలాగే మనం B3 క్రియేట్ చేసాం అనుకోండి, దాని మీద B2 యొక్క హ్యాష్ ఉంటుంది, అలాగే B3 యొక్క హ్యాష్ ఉంటుంది. హ్యాష్ అంటే ఏంటి, దాని యొక్క యూనిక్ నెంబర్, బ్లాక్ నెంబర్ అన్నట్టు, ప్లస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందో డీటెయిల్స్ ఉంటాయి. సో ఈచ్ బ్లాక్ రిప్రజెంట్స్ ఎ ట్రాన్సాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఈచ్ బ్లాక్ రిప్రజెంట్స్ ఎ సో ఈచ్ బ్లాక్ ఒక ట్రాన్సాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సో వెనక్కి వెళ్తే లెట్స్ రిమూవ్ దిస్, ఇది ఒకసారి రిమూవ్ చేసేసి స్టోరీలో వెనక్కి వెళ్తే మనం ఒక యునీక్ టోకెన్ క్రియేట్ చేసాము అని చెప్పాను. యూనిక్ టోకెన్ ఒక బ్లాక్ చైన్లో క్రియేట్ చేసామంటే అర్థం ఏంటి, ఇప్పుడు బ్లాక్ చైన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఇట్స్ ఎ చైన్ ఆఫ్ బ్లాక్స్ అనుకోండి, ఇమాజిన్ ఇట్ యాజ్ ఎ చైన్ ఆఫ్ బ్లాక్స్. సో ఒక కొత్త టోకెన్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు అది ఒక కొత్త బ్లాక్ క్రియేట్ అవుతుంది, ఒక కొత్త బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ బ్లాక్లో పలానా సురేష్ తన దగ్గర ఉన్న ఒక పెయింటింగ్ లేదా ఆర్ట్ ఫామ్ని ఒక ఎన్ఎఫ్టీగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్లో స్టోర్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్లో స్టోర్ అయిపోయింది. సో దిస్ బ్లాక్ ఈజ్ కనెక్టెడ్ టు ప్రీవియస్ బ్లాక్లో ఏదన్నా ఉండొచ్చు. సో ఈ బ్లాక్లో ఏముంటుంది, జనరల్గా మీకు బ్లాక్ చైన్ ఎలా ఉంటుందో చెప్పాను. ఈ బ్లాక్లో ఈ బ్లాక్ యొక్క ఐడెంటిఫైయరు, అలాగే ప్రీవియస్ బ్లాక్ అంటే ఇది ఏ బ్లాక్తో కనెక్ట్ అయిందో దాని ఐడెంటిఫైయరు, ప్లస్ పలానా సురేష్ పలానా పెయింటింగ్ని ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసుకున్నాడు, దానికి ఇంత వాల్యూ అసైన్ చేశాడు అనే డేటా కూడా మనకి ఈ బ్లాక్లో స్టోర్ అవుతుంది. రేపొద్దున్న నేను ఈ ఎన్ఎఫ్టీని వేరే వాళ్ళు ఎవరికైనా అమ్మితే అప్పుడు ఇట్ బికమ్స్ అనదర్ ట్రాన్సాక్షన్, అది ఇంకొక బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్లో ఏముంటుంది, పలానా వ్యక్తి పలానా సురేష్ పలానా నరేష్కి ఈ ఎన్ఎఫ్టీని అమ్మేశారు పలానా అమౌంట్కి, $200 ఎంత అమౌంట్కి, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని ఈ బ్లాక్లో నోట్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా చూసినప్పుడు మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా కనిపిస్తుంది, ఒరిజినల్ ఓనర్ ఎవరు. సో ఆ బ్లాక్ ఎప్పుడు ఫస్ట్ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. తర్వాత సురేష్ నరేష్కి అమ్మాడు, ఆ డేటా మనకి ఎక్కడ ఉంటుంది. తర్వాత నరేష్ ఇంకెవరికి అమ్మారనుకోండి, దట్ ఈజ్ రికార్డెడ్ ఎస్ అనదర్ బ్లాక్. ఓకే, నరేష్ రమేష్కి అమ్మాడు, అది ఇక్కడ రికార్డ్ అయింది. రమేష్ ఏమో ఇంకెవరికో అమ్మాడు, అది ఇక్కడ రికార్డ్ అయింది. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం ట్రేస్ చేయొచ్చు. సో ఒరిజినల్గా ఈ పర్టికులర్ ఈ పెయింటింగ్ కావచ్చు, ఆర్ట్ ఫామ్ కావచ్చు, ఒరిజినల్గా ఎవరు ఫస్ట్ కొన్నారు, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు, మొత్తం ఎంటైర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా మనం ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మన దగ్గర ఉన్న ఆర్ట్ ఫామ్కి మనం డిజిటల్గా దానికి ఒక ఐడెంటిఫైర్ని క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ఒక మార్కెట్ ప్లేస్లో లైక్ అమెజాన్ లాంటి మార్కెట్ ప్లేస్లో ఎటువంటి క్రిప్టో కరెన్సీ ట్రేడ్ అయ్యే బ్లాక్ చైన్ బేస్డ్ మార్కెట్ ప్లేసెస్లో మనం సేల్ చేయొచ్చు. అర్థమవుతుందా? బ్లాక్ చైన్ లాంటి బ్లాక్ చైన్ మీద బేస్ అయ్యే మార్కెట్ ప్లేస్ అంటే అర్థం ఏంటి, ఫ్లిప్కార్ట్ లాగా, అమెజాన్ లాగా ఎవరైతే డిఫరెంట్ బయ్యర్స్ డిఫరెంట్ సెల్లర్స్ కనెక్ట్ అవుతారో దాన్ని మార్కెట్ ప్లేస్ అంటాము. అట్లాంటి బ్లాక్ చైన్ బేస్డ్ క్రిప్టోగ్రాఫిక్ అసెట్స్ ట్రేడ్ అయ్యే మార్కెట్ ప్లేస్లో ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్స్ని
మనం అమ్ముకోవచ్చు. సో వెన్ ఎవర్ యూ సెల్ ఏ నాన్ ఫంజిబుల్ టోకెన్, వాట్ డస్ ఇట్ మీన్? ఈచ్ నాన్ ఫంజిబుల్ టోకెన్ రిప్రజెంట్స్ ఓనర్షిప్ టు ఏ ఫిజికల్ ఆర్ డిజిటల్ అసెట్. ఒక ఫిజికల్ లేదా డిజిటల్ అసెట్కి ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఒకరి నుంచి ఇంకొకరికి అమ్మినప్పుడు ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అయినట్లు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేనున్నాను, ఇది నేను అనుకోండి. సో ఐ హ్యావ్ అన్ ఓల్డ్ పెయింటింగ్ ఉంది, నా దగ్గర ఒక ఓల్డ్ పెయింటింగ్, చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ ఉంది. ఓకే, ఈ పెయింటింగ్కి నేను ఎన్ఎఫ్టీ క్రియేట్ చేశాను, నాన్ ఫంజిబుల్ టోకెన్ క్రియేట్ చేశాను. సో అది ఎలా క్రియేట్ చేసావు ఏంటంటే మీకు టెక్నికాలిటీస్ కూడా చెప్పాను, బ్లాక్ చైన్లో క్రియేట్ అవుతుంది అవన్నీ కూడా చెప్పాను. ఎలా అవుతుంది అనేది ఇంకా చాలా డీప్ డిస్కషన్, అంతవరకు మనకు అవసరం లేదు. సో ఎన్ఎఫ్టీ నేను క్రియేట్ చేశాను, తర్వాత ఐ సోల్డ్ దిస్ ఎన్ఎఫ్టీ టు అనదర్ పర్సన్. దాని అర్థమే నేను ఇంకొకరికి అమ్మానంటే ఈ ఓల్డ్ పెయింటింగ్ మీద నా ఓనర్షిప్ కూడా అతనికి వెళ్ళిపోయిందని అర్థం. సో మనకి ఇప్పుడు అమెజాన్లో ఎలాగైతే ఒక వస్తువుని సేల్కి పెట్టి ఇంకొకరు కొనుక్కున్నప్పుడు ట్రాన్స్ఫర్ మెకానిజం జరుగుతుందో, ఇక్కడ కూడా ఆ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్కడైతే మనం ఈ ట్రాన్సాక్షన్ చేస్తామో దే విల్ ఎన్ష్యూర్ దట్ ద ఫిజికల్ డెలివరీ ఆఫ్ ద అసెట్ ఈజ్ ప్రాపర్లీ డన్. అసెట్ ఫిజికల్ డెలివరీ కూడా ప్రాపర్గా జరిగేటట్టుగా వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తారు. దే విల్ హ్యావ్ దేర్ మెకానిజమ్స్. ఇట్ కుడ్ బి ఏ డిజిటల్ అసెట్ ఆర్ ఏ ఫిజికల్ అసెట్. డిజిటల్ అసెట్ అయితే ఆన్లైన్లోనే ఆ అసెట్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫిజికల్ అసెట్ అయితే షిప్పింగ్ ద్వారా, కొరియర్ ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రాడ్ జరగకుండా చూడడం అదంతా కూడా మార్కెట్ ప్లేస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. జస్ట్ లైక్ హౌ అమెజాన్ ఈజ్ ఎన్ష్యూరింగ్ బయర్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ సెల్లర్ సేఫ్టీ. నువ్వు మొబైల్ ఫోన్ కొనేటప్పుడు నీకు రాయి పంపించాడు అనుకోండి, నువ్వు అమెజాన్కి కంప్లైంట్ చేయొచ్చు, దే విల్ టేక్ ది ఓనర్షిప్, దే విల్ సార్ట్ ఇట్ అవుట్. సిమిలర్గా ఇక్కడ కూడా మార్కెట్ ప్లేస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అర్థమైందా? సో దీనికంటూ ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయడమే, ఇంకేం లేదు. సింపుల్ ఒక ఫిజికల్ లేదా డిజిటల్ అసెట్కి ఒక ఆన్లైన్లో బ్లాక్ చైన్లో ఒక డిజిటల్ ఐడెంటిఫైయర్ని, యూనిక్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేసి దాన్ని ఈజీగా ట్రేడ్ చేయడం, అంతకు మించి ఏమీ లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఎంటైర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా సేవ్ అవుతుంది, సేఫ్గా ఉంటుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ నాన్ ఫంజిబుల్ టోకెన్స్. ఏ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐడెంటిఫైయర్. ఫంజిబిలిటీ అంటే ఏంటి? ఈజీలీ ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని మనం ఫంజిబుల్ అంటాము. నాన్ ఫంజిబుల్ అంటే డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకోలేని వాటిని నాన్ ఫంజిబుల్ అంటాము. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అనేవి నా దగ్గర ఒక ఎన్ఎఫ్టీ ఉంది, నీ దగ్గర ఒక ఎన్ఎఫ్టీ ఉంది, ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే కుదరదు. నా దగ్గర ఒక బిట్ కాయిన్ ఉంది, నీ దగ్గర ఒక బిట్ కాయిన్ ఉంది, ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈచ్ బిట్ కాయిన్ యొక్క వాల్యూ సేమే కదా. నా బిట్ కాయిన్ నీ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నా రూపాయి నీ రూపాయిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నా 500 నీ 500 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ నా ఎన్ఎఫ్టీ నీ ఎన్ఎఫ్టీ ఎక్స్చేంజ్ చేయలేము. జస్ట్ లైక్ నా దగ్గర ఒక ఆవు ఉంది, నీ దగ్గర ఒక ఆవు ఉంది, నా ఆవు నీ ఆవు ఎక్స్చేంజ్ చేసుకోలేము. ఎందుకంటే నా ఆవు ఎక్కువ పాలిస్తుంది లేదా నీ ఆవు తక్కువ పాలిస్తుంది, ఈ డిస్కషన్లు వచ్చేస్తాయి. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ యూనిక్ అట్రిబ్యూట్స్, అందువల్ల మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము. ఎక్స్చేంజ్ చేసుకోలేనివి నాన్ ఫంజిబుల్ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సింపుల్గా జరిగేదాన్ని కాంప్లికేట్ చేసి దానికి ఏదేదో హడావిడి చేయడమే, అంతకు మించి ఇందులో మీకు ఏమీ పెద్ద లేదు. ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ఒకప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి 2017-18 ప్రాంతంలో. ఇప్పుడు వీటి యొక్క పాపులారిటీ చాలా వరకు తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి డెఫినేషన్లోకి మళ్ళీ వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చదువుతామా డెఫినేషన్ని? చూడండి, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ఆఫ్ అండ్ రిఫర్డ్ యాజ్ ఎన్ఎఫ్టీస్ ఆర్ బ్లాక్ చైన్ బేస్డ్ టోకెన్స్. ఎందుకంటే ఈ టోకెన్స్ని క్రియేట్ చేసేది బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద. దట్ ఈచ్ రిప్రజెంట్ ఏ యూనిక్ అసెట్ లైక్ ఏ పీస్ ఆఫ్ ఆర్ట్ టు డిజిటల్ కంటెంట్ టు మీడియా. ఏదో ఒక దాన్ని ఆ ఎన్ఎఫ్టీ రిప్రజెంట్ చేస్తుంది. ఎస్, ఎన్ఎఫ్టీ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ అన్ ఇర్రివోకబుల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. డిజిటల్ సర్టిఫికెట్ ఆఫ్ ఓనర్షిప్. ఒక్కసారి ఇది ఒకరిది అని చెప్పిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము, అది మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇర్రివోకబుల్ ఏంటంటే సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్, రివర్స్ చేయలేని, చేంజ్ చేయలేని అని అర్థం. సో వన్స్ ఏ బ్లాక్ ఈజ్ క్రియేటెడ్, ఒక బ్లాక్ మనం బ్లాక్ చైన్లో క్రియేట్ చేశాక దాన్ని రిమూవ్ చేయలేము. సో ఇది పలానా ఐటమ్ పలానా వ్యక్తిది అని చెప్పి అది రికార్డ్ చేస్తుంది. యూ కాంట్ రిమూవ్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఎన్ఎఫ్టీ వేరే వాళ్ళకి సేల్ అయినప్పుడు ఇంకొక బ్లాక్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎప్పటికీ కూడా మార్చలేము, అది అలాగే ఉంటుంది. పర్మనెంట్గా రికార్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 5వ వ్యక్తి చేతిలో ఎన్ఎఫ్టీ ఉండొచ్చు. అది ఇంతకుముందు ఎవరిది, ఎప్పుడు క్రియేట్ చేశారో, టైం స్టాంప్తో సహా, ఏ టైంలో క్రియేట్ చేశారు, ఎప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, టైం స్టాంప్తో సహా ప్రతి డీటెయిల్ కూడా డిజిటల్గా అందులో రికార్డు చేయబడి ఉంటాయి. బ్లాక్ చైన్లో ఉన్న బ్లాక్స్లో రికార్డు చేయబడతాయి. సో దే రిప్రజెంట్ డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్. ఇది పలానా వ్యక్తిని, పలానా వస్తువు నాది అని రిప్రజెంట్ చేసే డిజిటల్ సర్టిఫికేట్ ఇది. అండ్ అథెంటిసిటీ ఫర్ ఎ గివెన్ అసెట్ వెదర్ డిజిటల్ ఆర్ ఫిజికల్. డిజిటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు.
గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మెయిన్స్కి మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. పర్సనల్ 1-on-1 ఇంటరాక్షన్తో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ మనం రన్ చేస్తున్నాం. సో డెడికేటెడ్గా మీతో పర్సనల్గా నేను మాట్లాడడం అనేది జరుగుతుంది. సో గ్రూప్ 1కి అయితే ఫీజు 10,000, గ్రూప్ 2కి అయితే ఫీజు 5,000. సో యూ కెన్ చూస్ విచ్ ఎవర్ వన్. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు క్వాలిఫై అయిన వాళ్ళు ఇది తీసుకోండి. ఇది తీసుకుంటే మీకు గ్రూప్ 2 మెంటర్షిప్, గ్రూప్ 1 మెంటర్షిప్ కలిపి నేను రెండింటికి కూడా గైడ్ చేస్తాను. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.